సెర్ప్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. అంతకుముందు అన్ని ప్రభుత్వాల్లో ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ దినంకి చాలా బాధగా ఉందన్నమాట. ఫలానా వాళ్ళని నియమిస్తున్నారు, వైకాపాకు జై కొట్టు, టీడీపీ చేత సిఫార్సు కొట్టించు టైప్లో ఒక హెడ్డింగ్ పెట్టుకొని సంతోషపడింది. అది ఏంటంటే, ఈ ఎంప్లాయీస్ని వీళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భజన చేసిన వాళ్ళని తీసుకుంటున్నారు. ఇది ఎలా కుదురుతుంది? అసలు ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రభుత్వంలోని అవసరాలకు తగినట్లు పనిచేయాలట. రాసిన రాతగాడు ఎవరో కానీ పాపం ఏం చెప్పాలనుకుని చెప్పలేకపోయాడు. ప్రభుత్వ ఉద్యోగి అంటే తన విధులు నిర్వర్తించాలి, అవినీతి అక్రమాలకు తావు లేకుండా చూడాలి. కానీ ఆ ఉద్యోగులు మాత్రం తమ పైన పెద్దలు రాజకీయ నాయకుల పైరవీలతో ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయారు. ఇది ఆయన రాయాలనుకుంది. అది రాయకుండా ప్రభుత్వంలో పార్టీలతో నిమిత్తం లేకుండా ఎవరైనా సరే ఏం చెప్తే అది చేయాలి అన్నట్టు రాసుకొచ్చి సెర్ప్కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అంతకుముందు ఒక అధికారి వైఎస్ఆర్సీపీకి అంటే 2014-19 మధ్యలో కూడా ఇలానే చేశాడు. ఆ విషయము అధికారం మార్పిడి జరిగిన తర్వాత, వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చిన తర్వాత కానీ తెలియదు. అలాంటి అతనికి ఏకంగా సీఎంఓలో పోస్ట్ వచ్చింది, కన్ఫర్డ్ ఐఏఎస్గా పదవి కూడా దక్కింది అని వాపోయి ఇప్పుడు అదే పద్ధతి కొనసాగుతుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ప్రచారం చేసిన వాళ్ళు, ఆ పార్టీ తరపున డబ్బులు పంచిపెట్టిన వాళ్ళు, ఆ పార్టీకి ఇప్పటికీ ఓటు వేస్తామని చెప్తున్న వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం కూడా పెద్దపీట వేస్తుందని బాధపడుతున్నారు. పోనీ ఒక పని చేస్తే సరిపోద్ది. ఈ దినం ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఏ అధికారిని ఎక్కడ నియమించాలి ఇవన్నీ కూడా రాసిపెట్టి రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళకి పంపించేస్తే బాగుంటుంది. అందరికీ, అధికారులకి, పై అధికారులకి, మంత్రుల పేషీలకి, ఎమ్మెల్యేల పేషీలకి కూడా. అప్పుడు వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుద్ది అన్నమాట. ఇప్పుడు అధికారంలో ఉన్న వారికి ఏది అవసరమో అది చేయటమా ఉద్యోగుల పని కాదు కదా. ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళ విధులు నిర్వర్తించడం. గతంలో ఈయన చెప్తున్న సిఫార్సులు తీసుకొని జాయిన్ అవుతున్న ఉద్యోగులే ఉన్నారనుకోండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకోవచ్చు. కానీ ఇట్లా వాళ్ళకే పదవులప్పు చెప్తున్నారు, మేము చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి కదా అన్నట్టు రాయటం ఏంటి? అది ఈ దినం తాలూకు ఒక ఆవేదనని పాపం ఇప్పటికైనా ప్రభుత్వంలోని పెద్దలు మన్నిస్తే బాగుంటుందనేది ఆ రాతగాడి ఉద్దేశం అనుకుంటా. అది మొత్తానికి ఈ మధ్య మనకి చాలామంది పిచ్చుకలు కరువు అవుతున్నాయి, పిచ్చుకలు ఉండట్లేదు అంటున్నారు కదా. మీకు ఈ విజువల్లో చూపిస్తే చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. కోసమేర్పాద అనమాట. అది మొత్తానికి అటు ఆ పత్రిక ఇటు ఈ పత్రిక ఎక్కడెక్కడ ఏ పోస్టులో ఎవరిని నియమించాలి అనేది చెప్పడంలో ప్రతిరోజు తమ వంతు విద్యుక్త ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వర్తిస్తున్నాయి. బాయ్.